26 రోజుల తరువాత దీక్షను విరమించిన సోనం వాంగ్చుక్ పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తూ ఉన్నాయి సార్. అంటే సమస్య పరిష్కారం కాకుండానే ఎందుకు దీక్షను విరమించారు, మీరు కేంద్రంతో డీల్ చేసుకున్నారు అంటూ సోనం వాంగ్చుక్ పై విమర్శలు వస్తూ ఉన్నాయి సార్. ఈ విమర్శలపై సోనం వాంగ్చుక్ రియాక్ట్ అయ్యారు. शरीर खत्म हो चुका है। दोस्तों, ये वीडियो मैं थोड़ा दुख और थोड़ा हैरानी और गम और गुस्से के साथ बना रहा हूँ। अपने भाइयों और बहनों के छात्रों के लिए 26 दिन भूखा रहने के बाद, जिसमें कि मेरे 11 किलो शरीर खत्म हो चुका है, मसल्स चले गए हैं, ऑर्गन और दिमाग पर इरिवर्सिबल डैमेज लगभग होने के कागार पर पहुंचा है, और वो भी लद्दाख की कड़कती ठंड से दिल्ली की तपती धूप में बैठकर ये सब करने के बाद क्या मुझे किसी से कैरेक्टर सर्टिफिकेट लेनी होगी कि मेरा अनशन कितना पवित्र था? मैंने तोड़ा तो किसके हाथों तोड़ा, उसके हाथों क्यों तोड़ा, इसके हाथों क्यों नहीं तोड़ा, क्या डील हुआ, क्या सौदा हुआ, ये सब मुझे जवाब देना होगा। मैं कल से अब तरल लिक्विड फूड ले रहा हूँ, पी रहा हूँ, तो थोड़ी सी शरीर में जान आई है। बदकिस्मती से वो जान मुझे इसमें देनी पड़ रही है, दुख के साथ कह रहा हूँ। मगर सुबह से मुझे बहुत से लोग फोन करके या पोस्ट दिखाकर कह रहे हैं कि आप पर बहुत सवाल उठाए, 26वें दिन इनसे क्यों अनशन तोड़वाया, केंद्रीय मंत्रियों से तोड़वाया, किसी और से क्यों नहीं तोड़वाया, क्या डील हुआ है, सौदा हुआ है। ये सब मुझे जवाब देना होगा। अगर सौदा करना होता, डील करना होता, तो क्या 26 दिन भूखे रहना पड़ता है? कितनों ने डील किए हैं, आपने देखा होगा। क्या वो इस तरह से डील करते हैं? क्या मैं आलीशान एयर कंडीशन कमरे में बैठ के डील सौदा नहीं कर सकता था? मुझे यहाँ दिल्ली की गर्मी में बाहर रोड साइड पर बैठकर डील करना पड़ता। धिक्कार है ऐसे देश पर जिसमें ऐसे दिमागों की उपज होती है, जिसमें से ऐसे नीच ख्यालात निकलते हैं। मैं दोष नहीं देता हूँ आप में से ज्यादातर पर। కొంతమంది బూతులు తిడుతూ కూడా సోనం వాంగ్చుక్ ని ట్రోల్ చేస్తూ ఉన్నారు సార్. సోనం వాంగ్చుక్ పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో అభిజిత్ దీప్కే కూడా స్పందించారు. ఈ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి. వాంగ్చుక్ దీక్ష విరమణ ముగింపు కాదు, ఈ ఉద్యమం దీప్కేది, వాంగ్చుక్దే కాదు, దేశ యువత ఉద్యమాన్ని నడిపిస్తోంది అంటూ అభిజిత్ దీప్కే స్పందించారు. సార్, అంటే సోనం వాంగ్చుక్ మీద జరుగుతున్న ట్రోల్స్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, హంగర్ స్ట్రైక్ ఇస్ డిఫరెంట్, ప్రొటెస్ట్ ఇస్ డిఫరెంట్. ప్రొటెస్ట్, హంగర్ స్ట్రైక్ ప్రొటెస్ట్లో ఒక భాగమే తప్ప అదే ప్రొటెస్ట్ కాదు. ఇప్పుడు ఏదో ఒక దశకు వచ్చాక హంగర్ స్ట్రైక్ విరమించాల్సిందే. ఎందుకు విరమించాలి? బతికి పోరాడడం కొరకు, ప్రాణం కొరకే, రక్షణ కొరకే కాదు, బతకడం కొరకు కాదు, బతికి పోరాడడం కొరకు. సో సోనం వాంగ్చుక్ బతికి పోరాడాలని కోరుకోవాలా, సోనం వాంగ్చుక్ ప్రాణాలు పోవాలని కోరుకోవాలా? సోనం వాంగ్చుక్ మీకు ఆయన వీడియోలో చెప్పారు, 26 రోజుల పాటు నిరాహార దీక్ష. మీరు 26 గంటల పాటు ఉండి సోనం వాంగ్చుక్ విమర్శించండి. నిజంగా మీకు హక్కెప్పుడు ఉంటుంది అంటే, మీరు 26 గంటల పాటు ఏమీ తినకుండా ఉండి ఒక్కసారి హంగర్ స్ట్రైక్ అంటే ఎలా ఉంటుందో ప్రాక్టీస్ చేసి అప్పుడు మీరు సోనం వాంగ్చుక్ని ఎన్నైనా రాలేయండి, నేను ఒప్పుకుంటాను. కానీ మీరు 26 గంటల్లో 8 సార్లు తిని 6 సార్లు తిని సోనం వాంగ్చుక్ 26 రోజులు ఉపవాసం ఉంటే ఆయన పైన రాలేయడం ఏంటి? తర్వాత మీకు సోనం వాంగ్చుక్ 11 kgs తగ్గాడు, మజిల్ మాస్ కూడా దెబ్బతిన్నది, ఆర్గన్స్ పైన అంటే అవయవాల పైన ఇర్రివర్సిబుల్ డ్యామేజ్, అంటే మళ్ళీ నీవు దీక్ష విరమించాక కూడా కాని రీతిలో ఆయన ఆరోగ్యం దెబ్బతింటుంటే హంగర్ స్ట్రైక్ విరమించుకోకపోతే ఏం చేయాలి? ఆ హంగర్ స్ట్రైక్ కూడా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి 2 మంత్రులు నేరుగా హాస్పిటల్కి వచ్చి ఆ 2 మంత్రులు సమక్షంలో వారు లిఖితపూర్వకంగా ఇచ్చాక, అది కూడా ఎవరి డిమాండ్లు, ఆయన డిమాండ్లు కాదు, ఆయన పర్సనల్ డిమాండ్లు ఉన్నాయేమన్నా? ఆయన ఏం డిమాండ్లు? ఒకటి, కేసులు ఉపసంహరించుకోవాలి విద్యార్థులపైన, నిరసనకారులపైన. 2, ఈ నీట్లో లీక్ వల్ల ఆత్మహత్య చేస్తున్న బిడ్డల కుటుంబాలకు
నష్టపరిహారం ఇవ్వాలి. ఈ 2 డిమాండ్లను ఒప్పుకున్న తర్వాతే కోర్స్ పార్లమెంట్లో చర్చ జరపాలన్నది అదొక డిమాండ్ అనుకోండి. ఒక లిఖితపూర్వక ఇన్ రైటింగ్ ఒప్పుకున్నాక విరమించుకున్నారు. ఆ 2 విజయాలు కాదా? ఇవాళ సిజేపీ చర్చల్లో కూడా 2వ రోజు వరకు సాధించింది అవే కదా. ఇవాళ 3వ రోజు చర్చలు ఉన్నాయి, సాధించింది ఆ 2 డిమాండ్లు కదా. అందువల్ల మీకు ఆయన ఉపసంహరించుకోవడం అనేది అనివార్యం. నిన్న కాంగ్రెస్ జనతా పార్టీ అధికార ప్రతినిధి స్పష్టంగా చెప్పారు, మేమే కదా ఉపసంహరించుకోమని చెప్పింది. అసలు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు రాకముందు కూడా మనం చలో పార్లమెంట్కి వెళ్దాం, పోరాడుదాం, మీరు ఉపసంహరించుకోండి, మీ ప్రాణాలకు మాకు ముఖ్యము, మీ ఆరోగ్యం మాకు ముఖ్యము, ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఉంది అని కాంగ్రెస్ జనతా పార్టీ విజ్ఞప్తి చేసింది. నిన్న సిజేపీ అధికార ప్రతినిధి సౌరభ్ దాస్ అదే అన్నాడు, మేమే విజ్ఞప్తి చేశాం కదా ఉపసంహరించుకోమని. మా విజ్ఞప్తి తర్వాత కూడా ఇంకా కొన్ని రోజుల పాటు కేంద్రం నుంచి ఏదో ఒకటి అష్యూరెన్స్ తీసుకోవాలి ఇన్ రైటింగ్ అని పట్టుబట్టుకుని ఇంకా 3-4 రోజులు ఎక్కువ చేశాడు. నిజంగా చెప్పాలంటే సిజేపీ మాత్రమే కోరలేదు, మీరు 65 మంది ఎంపీలు కోరారు, మేము పార్లమెంట్లో దీని సంగతి తెలుస్తాం, మీరు విరమించుకోండి అని. సో పార్లమెంట్ 65 మంది ఎంపీలు, అన్ని రాజకీయ పార్టీల చెందిన ఎంపీలు, మీకు ప్రముఖులు, ప్రామినెంట్ సిటిజన్స్, ఆఖరికి ఉద్యమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ జనతా పార్టీ కూడా కోరాక ఆయన విరమించుకున్నారు. ఇక మీరు కేంద్ర మంత్రుల సమక్షంలో విరమించుకుంటారా? అయ్యా మరి కాంగ్రెస్ జనతా పార్టీ ప్రజలు ఎవరితో చర్చ జరుపుతున్నారు? కేంద్ర మంత్రులతో చర్చ జరపకపోతే వేరే వాళ్ళతో చర్చ జరుపుతున్నారా? రాహుల్ గాంధీతో చర్చలు జరపడం లేదు కదా. మనకు అర్థం కావాలి ఎందుకు చెప్తున్నారు. మరి కేంద్ర మంత్రే మీకు మన పోరాటం కేంద్ర ప్రభుత్వం పైనే, రేపు గౌరవం ఇవ్వాల్సింది కూడా కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాల పైన ఎంత గట్టిగా పోరాడాలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గుర్తించి గౌరవించాల్సిన బాధ్యత కూడా ప్రతి పౌరుడికి ఉంటుంది. బికాజ్ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్, ఇట్ ఈస్ అవర్ గవర్నమెంట్. మనం ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజాస్వామ్యం పైన విశ్వాసం ఉండి ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉన్న ఎవరైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వాన్ని నడపడేయండి. ప్రభుత్వాన్ని గౌరవించడం అనేది పౌరుని ఫండమెంటల్ డ్యూటీ కదా. మనం రెస్పెక్ట్ ద గవర్నమెంట్. మనం రేపు గవర్నమెంట్తో నెగోషియేట్ చేస్తాం. అందువల్ల గవర్నమెంట్ ఇచ్చి రాహుల్ గాంధీ రిటర్న్ పూర్వక అష్యూరెన్స్తో ఆయన ఉపసంహరించుకోలేదు కదా. ప్రభుత్వమే లిఖితపూర్వకంగా అష్యూరెన్స్ ఇచ్చింది కనుక దానికి సాక్షి సంతకంగా ప్రభుత్వం ప్రతినిధులే పల్లరసం ఇచ్చి విడిపించుకున్నారు. అందులో నేరమేం కాదు కదా. ఇక 3వది సోనం వాంగ్చుక్ నిజంగానే డీల్ కుదుర్చుకొని కుమ్ముక్కయ్యే పరిస్థితే ఉంటే ఆయన ఎవరు పోరాడమన్నారు ఇక్కడ? ఆయనకు అవసరం ఏముంది? ఆయన లడాక్ పోరాట యూజ్, ఆయన డిమాండ్లు నీట్ కాదు. లడాక్లో ఎంతమంది నీట్ ఎగ్జామ్ రాస్తారు నాకు చెప్పండి. లడాక్ ఇదే 95-99% ఆదివాసీ కమ్యూనిటీ. అది కూడా పేస్టోరల్ ట్రైబ్స్, అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పశువులు మేపుకుంటూ జీవనం ప్రయాణం సాగించేటువంటి కమ్యూనిటీస్ ఎక్కువ. లడాక్ నుంచి నీట్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు నాకు చెప్పండి. సో ఆయనకు సంబంధమే లేని ఇష్యూ పైన నిలబడ్డాడు. దేశంలో ఇంతమంది ఉన్నారు, నిలబడ్డాడు, సంతోషం. ఆయన సోనం వాంగ్చుక్ ఎంటర్ కావడం వల్ల ఈ ఉద్యమానికి శాంక్టిటీ వచ్చింది, లెజిటిమసీ వచ్చింది, పెద్దరికం వచ్చింది, విజిబిలిటీ వచ్చింది. చాలామంది ప్రముఖులు రియాక్ట్ కావాల్సి వచ్చింది. సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ వల్లనే కదా ఇవాళ ఫిలిం సెలబ్రిటీస్, స్పోర్ట్స్ సెలబ్రిటీస్, ఆఖరికి బీజేపీలో ఉన్న ఆర్ఎస్ఎస్ వెటరన్స్ కూడా రియాక్ట్ కావాల్సిన ఒక మారల్ ప్రెషర్ క్రియేట్ అయింది కదా. సో ఇంత పవర్ఫుల్ ఇంపాక్ట్ సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ కలిగించినప్పుడు ఆయన హంగర్ స్ట్రైక్ అంతా పక్కకు పెట్టి ఆయన విరమించుకున్నారని చెప్పి ఆయన పైన దాడి చేయడం ఎట్లా న్యాయమవుతుంది? పోనీ ఆయన విరమించుకోవడం వల్ల ఉద్యమం ఆగిపోయిందా? ఆయన విరమించుకున్నాక కూడా ఉద్యమం కొనసాగుతుంది, ఉద్యమం ఒత్తిడి కొనసాగుతుంది. అందువల్ల మనకు ఉద్యమంలో అనేక దశలు ఉంటాయి, పట్టువిడుపులు ఉంటాయి, అనేక ఫేజెస్ ఉంటాయి. అందువల్ల మీకు సోనం వాంగ్చుక్ ఒక గెస్ట్ టు ద మూమెంట్, ఈజ్ నాట్ ది లీడర్ ఆఫ్ ద మూమెంట్ అలోన్. ఆయన ఒక అతిథిగా ఈ మూమెంట్లో ప్రవేశించారు. ఆయన లాంచ్ చేసిన మూమెంట్ కాదు. ఆయన లాంచ్ చేసిన మూమెంట్ లడక్ అటానమీ కొరకు, లడక్ స్టేట్హుడ్ ఉద్యమం. సో బట్ ఏదైనా ఆయన చేరడం వల్ల ఒక పెద్ద ప్రయోజనము కలిగింది. అఫ్కోర్స్ ఆయనకు కూడా దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది, దేశవ్యాప్త గౌరవం వచ్చింది. సో అందువల్ల మనం ఆ మేరకు సోనం వాంగ్చుక్ పాత్రను గుర్తించాలి తప్ప ఆయన ఉపసంహరణ 26 రోజుల తర్వాత మనిషి ప్రాణాల కొద్ది నిరాహార దీక్ష చేసి ఐసీయూలోకి వెళ్ళాక ఇక అనివార్యంగా భవిష్యత్తులో పోరాటం కొరకు ప్రాణాలు కాపాడుకోవటానికి, అది కూడా ప్రభుత్వం చేత లిఖితపూర్వక హామీలైనా కొన్ని తీసుకొని
ఒక్క ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ మినహా మిగతా వాడు ఒప్పుకున్నారు. ఆ మేరకైనా విజయం సాధించితే ఆయనను దించడం అన్యాయం కదా. రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, బ్రేక్ తర్వాత ఈ షో